నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు ఆరేపల్లి మోహన్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపారని అన్నారు. మరెన్నో కీలకమైన అంశాలపై వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ సమావేశంలో వీరితో పాటుగా కరీంనగర్ మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, బహుజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మారం లక్ష్మీనారాయణ గారు పాల్గొని పలు అంశాలపై మీడియాతో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ సమావేశంలో వీరితో పాటుగా వెల్లిచాల మాజీ సర్పంచ్ కాడే శంకర్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజయ్ గారు, జీడి రమేష్ గారు, గాలి అనిల్ గారు, పోతారపు సురేందర్ గారు, రమేష్ గౌడ్ గారు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మహిళా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నో దాదాపు 3 శతాబ్ద కాలాలుగా వేచి చూస్తున్నటువంటి బీసీ వర్గాలకు, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎంతో మేలు జరిగే విధంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో మేలు జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ, అలాగే బీసీ కులగణన చేసి చరిత్ర సృష్టించినందుకు మరి కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి ఆయా శాఖ మంత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కులగణన విషయంలో మరి మన శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి దీన్ని శాసనసభలో ఆమోదింపజేయడం, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు గారు కూడా ఎంతో సమన్వయం పాటించి దీన్ని పాస్ చేయించడం కూడా చాలా సంతోషదగ్గ విషయం. కాంగ్రెస్ శ్రేణులే కాకుండా మరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణలో దేశంలో ఎక్కడ కూడా చేయనటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు రాగానే 1 ఏడాది లోపలనే ఈ యొక్క వర్గీకరణ చేయడం మరి సోదరులందరికీ కూడా, ఎస్టీ సోదరులందరికీ కూడా ఎంతో సంతోషం కలిగించే విషయం. అలాగే బీసీ కులగణనలో కూడా ముఖ్యంగా 42% రిజర్వేషన్లు ప్రకటించడం కూడా ఎంతో సంతోషదాయకం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో ఈ పార్టీ ఇంకా పటిష్టంగా ముందుకు పోతూ ఉంది. టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి ఈ విషయంలో ఎన్నో విధాలుగా వ్యతిరేకించి ఫెయిల్ చేయాలని చూసి భంగపడ్డాయి. మరి ప్రజలు వాళ్లకు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని చెప్పేసి నేను చెప్తాను. బహుజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుని మారంపల్లి లక్ష్మీనారాయణ. మరి పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు ABCD వర్గీకరణ యావత్ తెలంగాణలో మరి మాదిగ జాతికి దక్కినటువంటి ఒక ఆత్మగౌరవ పోరాటం 3 దశాబ్దాల పాటు జరిగింది. దాంట్లో మరి గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మరి మంత్రివర్యులు అందరూ కలిసి కూడా బిల్లు ఆమోదం చేసినందరికీ కూడా సదాక మాదిగ జాతి అందరం కూడా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి బీసీల రిజర్వేషన్ పట్ల, కులగణన పట్ల, ABCD పట్ల ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, మరియు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మరి అందరికి కూడా మేము నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మోహనన్న గారికి మరియు ఆకార భాస్కర్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏదైతే మాట ఇచ్చిందో
మాటకు అనుగుణంగా బీసీల కులగణన మాట ఆనాటి పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ఆ మాట ఇచ్చి బీసీ కులగణన చేసినందుకు ఈ రాష్ట్ర మంత్రివర్గానికి నాయకులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి సహకరించిన మంత్రులందరికీ మరి ఆ రకంగా కార్యక్రమంలో పాల్గొని బీసీ కులగణనతో పాటు 42% బీసీలకు ఇస్తామని ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మేమందరం వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా ఒక దళితుడిగా, మాజీ శాసనసభ్యుడిగా మరి ఈ రాష్ట్రంలో మరి మాలా మాదిగా నేత కానీ మరి అక్కడక్కడ బుడిగజంగా ఈ 4 జాతులే ఈ రాష్ట్రంలో విద్యాపరంగా కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఉద్యోగాలలో కానీ లాభపడ్డ దాఖలాలు ఈ 4 కులాలకే ఈ రాష్ట్రంలో ఎక్కువగా అవకాశం దొరికింది. కానీ ఎప్పుడైతే 1994లో మరి మందకృష్ణ మాదిగ ఉద్యమం చేపట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మాదిగ ఉద్యమం మరి ఉవ్వెత్తున లేచి మరి ఎన్నో సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వం చేస్తామని చెప్పి చేయని సందర్భంలో చివరిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా ఈ రాష్ట్రంలో మరి ఏబిసిడి వర్గీకరణ చేయాలనే సదుద్దేశంతో జడ్జిమెంట్ వచ్చిన గంటన్నర లోపల ముఖ్యమంత్రి గారు స్వయంగా శాసనసభలో వర్గీకరణ చేస్తాం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉందనే మాట చెప్పి దానికి అనుగుణంగా మరి 1 man కమిషన్ వేయటంతో పాటు అంతకుముందు సుప్రీంకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమమైన న్యాయవాదులను సుప్రీంకోర్టులో నియమించి వారికి తగిన ఫీజు చెల్లించి ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలవటానికి కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారి ముఖ్య కారణాన్ని మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిన రోజునే మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఏకసభ్య కమిషన్ వేసి ఏకసభ్య కమిషన్లో ప్రజల నుంచి వినతులు, మాలల నుంచి, మాదిగల నుంచి, ఉపకుల అంటే దాదాపు 59 కులాలు ఈ దేశంలో ఉంటే మరి తెలంగాణలో 34 కులాలు ఉన్నాయి. ఈ 34 కులాల యొక్క ఆర్జీలను తీసుకొని పరిశీలించిన మీదట మరి సింగిల్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని ఆధారంగా మరి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మేరకు ఏబీసీ వర్గీకరణ చేయటానికి ముందుకు వచ్చి నిన్నటి రోజున మరి ఏకగ్రీవంగా అసెంబ్లీలోను అలాగే కౌన్సిల్లోను ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేపించినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరి ఈ కమిటీ యొక్క చైర్మన్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ గారికి, సహకరించిన మంత్రివర్యులందరికీ, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా ఒక దళితుడిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఎంతో శ్రమించి ఏబీసీ వర్గీకరణ జరిగింది. మరి ఏబీసీ వర్గీకరణ ద్వారా ఎలా లాభం జరుగుతుంది, లేముంది, మా మాల సోదరులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు, మాకు నష్టం జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇది ఎవరికీ నష్టం చేసేది కాదు, అందరికీ లాభం జరుగుతుంది. ఉదాహరణకు ఈరోజు ఏ వర్గం అంటే ఇప్పుడు చూపెట్టిన ప్రకారం ఏబీసీలో ఉన్న ప్రకారం ఏలో ఉన్నవారు లోగడ బిలో ఉన్నవారు కొందరు ఉన్నారు, సిలో ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. ఎందుకున్నారు? మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.